లక్ అంటే లక్ కాదుల్లా ఈ అన్నది. దోస్తు దగ్గర అప్పు తెచ్చుకున్న లాటరీ టికెట్ తోని 11 కోట్లకు అధిపతి అయ్యిండు. గీ అన్న పేరు అమిత్. రాజస్థాన్ దిక్కు జైపూర్ జిల్లా కోట్పుత్లీ కాడ కూరగాయలు అమ్ముకుంటా బతికెళ్లదీస్తున్నాడు. మొన్నట్ల ఏదో పని మీద పంజాబ్ కు పోయిండట. అక్కడి సర్కారోళ్ళు పెట్టిన లాటరీ టికెట్ ను దోస్తు తన అప్పు అడుకొని కొన్నాడట. నొసల్రాత మంచిగుంటే ఏది వట్టిన బంగారమే అయితదన్నట్టు మొన్న అక్టోబర్ 31 తారీఖు నాడు డ్రా దిత్తే అన్న పేరెళ్ళింది. 11 కోట్ల లాటరీ తలిగింది. అన్ని ఉన్నా అల్లుని నోట్లే శనున్నట్టు టిక్కెట్ చిట్టీలా ఈయనది ఏ ఊరుంది పూరాగా రాయలేదట. మనకేమత్తత్తి అన్నట్టే ఉత్తగా పేరు రాసి ఇడ్చెబెట్టిండట. ఈయన సమాచారం పూర్తిగా లేక అట్లనే పక్కకు పెట్టిండ్రు లాటరీ కంపెనోళ్ళు. ఆళ్ళీలతోని లాటరీ గెలిచిన సంగతి తెలుసుకున్నాడట. పంజాబ్కు పోయేతందుకు కూడా పైసలు లేకపోతే ఇన్ని రోజులు ఆగిండట. మళ్ళా దోస్తునే అప్పడుక్కొనొచ్చి లాటరీ పైసలు తీసుకున్నాడు. దీంట్లోకెళ్లి సాయం అందించిన దోస్తు బిడ్డల పేరు మీద ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని చెప్తున్నాడు. మిగిలిన పైసలతోని మంచిల్లు, పిల్లగాండ్ల చదువులకు ఖర్చు పెట్టి తల్లి కుటుంబాన్ని మంచిగా చూసుకుంటానని చెప్తున్నాడు. ఈ 11 కోట్లల్లా సర్కారు ట్యాక్సులు ఓను 7.5 కోట్ల దాకా వస్తాయట. ఏ మాటకు ఆ మాటనే గాని తారీఫ్ చేయాల్సిందేనుల్లా ఈ అన్నను. ఏదో తెలిసి తెలవక చిన్న సాయం చేసిన దోస్తుకు ₹1 కోటి ఇస్తున్నాడంటే పెద్ద మనసే అయినది. దోస్తైతే ఆ పైసలతోని నేనన్నా కొనకపోతినని ఎంత ఫీల్ అవుతున్నాడో పోన్రి.